బీఆర్ఎస్ నేతల అరెస్టు తర్వాత అర్ధరాత్రి వరకు భారీగా హై డ్రామా నడిచింది. గంటల తరబడి రోడ్లపైనే తిప్పుతూ 3 పోలీస్ స్టేషన్లకు తరలించారు. అర్ధరాత్రి తర్వాత బీఆర్ఎస్ నేతల్ని వదిలిపెట్టారు పోలీసులు. కేశంపేట్ పిఎస్ నుంచి వెళ్లిపోయారు హరీష్ రావు బీఆర్ఎస్ నేతలు. ఇది రాత్రంతా కొనసాగిన ఆందోళనలకు సంబంధించిన సమాచారం. మరి ఈ రోజు ఎలా ఉండబోతోంది? నిన్న ఉదయం నుంచి మొదలైన హై టెన్షన్ అర్ధరాత్రి వరకు కొనసాగింది. ఒక్కసారిగా అరికపూడి కౌశిక్ ఇంటి వైపు వెళ్లడంతో మొదలైన రగడ రాత్రి వరకు కొనసాగింది. సో ఈ రోజు కూడా ఒక హై టెన్షన్ వాతావరణం కనిపించబోతోంది. అర్ధరాత్రి వరకు హై డ్రామా ఈ రోజు ఎలా కంటిన్యూ అవుతుంది? గంటల తరబడి రోడ్లపైనే తిప్పారన్నారు. అసలు ఏ పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్తున్నారో కూడా అర్థం కాలేదన్నారు. పక్క భుజానికి గాయం అయిందని చెప్పారు హరీష్ రావు. భుజం చాలా నొప్పి వస్తోందని చెప్పారు. కానీ ఇవేమీ పట్టించుకోకుండానే ఆయన అక్కడి నుంచి తరలిస్తున్న దృశ్యాలు కూడా చూస్తున్నాం. సో అర్ధరాత్రి తర్వాత బీఆర్ఎస్ నేతల్ని వదిలిపెట్టారు పోలీసులు. కేశంపేట్ పిఎస్ నుంచి వెళ్లిపోయారు హరీష్ రావు బీఆర్ఎస్ నేతలు. రాత్రంతా కొనసాగిన బీఆర్ఎస్ ఆందోళనలు ఆగ్రహంతో మొత్తం ఒక్కసారిగా ఒక యుద్ధ వాతావరణం కనిపించింది. కేశంపేట్ పిఎస్ కు కార్యకర్తల తాకిడి పెరగడంతో బీఆర్ఎస్ ప్రజాప్రతినిధుల్ని విడుదల చేస్తున్నట్టుగా అర్ధరాత్రి పోలీసులు ప్రకటించారు. అయినా కార్యకర్తలు ఆందోళన విరమించలేదు. చివరికి హరీష్ రావు జోక్యం చేసుకుని గణేష్ నవరాత్రుల దృష్ట్యా పోలీసులకు సహకరించాలని కార్యకర్తల్ని కోరారు. ఆందోళన విరమిస్తున్నట్లు ప్రకటించారు. పోలీసులు పాలకుల మెప్పు కోసం కాకుండా ప్రజాస్వామ్య పద్ధతిలో నడుచుకోవాలని సూచించారు హరీష్ రావు. తమని అరెస్ట్ చేసి ఎక్కడికి తీసుకెళ్తున్నారో కూడా చెప్పలేదని మండిపడ్డారు. పోలీసుల అత్యుత్సాహం వల్ల తన భుజానికి గాయం కూడా అయిందన్నారు.